నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన నిన్న తెల్లవారుజామున ఇరాన్ చేసిన దాడులకు మనం చూసుకుంటే కువైట్ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే ఇరాన్ కువైట్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కువైట్ ప్రభుత్వం ఇరాన్ దౌత్య కార్యాలయానికి చెందిన 2 అధికారులను పర్సనల్ నాన్ గ్రాటా అవాంఛనీయ వ్యక్తులుగా ప్రకటిస్తూ 24 గంటలలోపు మా యొక్క దేశాన్ని విడిచి వెళ్లాలని చెప్పేసి కువైట్ ఆదేశించింది. అలాగే కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ రాయబారి హమద్ సులేమాన్ ఆల్ మైషన్ కువైట్లోని ఇరాన్ ఎంబసీ తాత్కాలిక బాధ్యుడైన కౌన్సిలర్ హమీద్ యాకూబీ ఫార్ను పిలిపించి అధికారిక నిరసన పత్రాన్ని అందజేశారు. ఇరాన్ రాయబార్య కార్యాలయ సిబ్బంది సంఖ్యను తగ్గించడంతో పాటు 2 దౌత్యవేత్తలను తక్షణమే బహిష్కరిస్తూ ఉన్నట్లు ఈ నోట్లో పేర్కొన్నారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా పౌర కీలక రక్షణ స్థావరాలపైన ఇరాన్ నిరంతరాయంగా జరుపుతూ ఉన్న బాలిస్టిక్ క్షిపణులు డ్రోన్ దాడులకు నిరసనగా కువైట్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. బుధవారం తెల్లవారుజామున జరిగిన తాజా దాడుల్లో ఒకరు మరణించగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. అలాగే పలు మౌలిక సదుపాయాలు, దౌత్య కార్యాలయాలు దెబ్బతిన్నాయి. ఈ దాడులు కువైట్ సార్వభౌమత్వాన్ని మరియు ఐక్యరాజ్య సమితి నిబంధనలు, అలాగే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం 2817ను తీవ్రంగా ఉల్లంఘించడమేనని చెప్పేసి కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇరాన్ చేస్తూ ఉన్న ఆరోపణలన్నీ అవాస్తవమని చెప్పేసి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి కొట్టిపారేసింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం తమ దేశాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి కువైట్ దేశానికి సంపూర్ణ హక్కు ఉందని, తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏది ఏమైనా సరే కానీ ఇరాన్ దేశానికి ఇది భారీ అవమానం అని చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళ యొక్క రాయబారులను పిలిపించి రాయబారులనే కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నట్లు 24 గంటల లోపల కువైట్ దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి కువైట్ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.